హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం ఫుడ్. ఈరోజు మనం వీడియోలో ఆలూ ఫ్రై ఎలా చేయాలనేది తెలుసుకుందామండి. చాలా సింపుల్గా మనం ఈ ఆలూ ఫ్రై అయితే చేసుకోవచ్చు. ప్రాసెస్ని అయితే ఇప్పుడు చూసేద్దామండి. ఇక్కడ నేను 3 ఆలూ తీసుకొని మీడియం సైజువి తొక్కంతా తీసేసి ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా కట్ చేసి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్నాక వీటిని వేగనివ్వండి, కలుపుకుంటూ వేయించుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలూ పీసెస్ అయితే వేసుకుందామండి. వీటిని మిక్స్ చేసుకుంటూ మనం వేయించుకోవాలండి, వేగనివ్వాలి. ఈ ఆలు అంతా కలర్ మారేంత వరకు మనం వేగనివ్వాలి. ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వాలండి ఈ ఆలు అనేది. మూత పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండండి, త్వరగా వేగిపోతాయి ఇవి. ఇంకొద్దిగా కలర్ మారితే సరిపోతుందండి. ఇప్పుడైతే మనకి పూర్తిగా వేగిపోయాయి, ఉడికిపోయాయండి ఆలు కూడా. ఇంత వేగిన తర్వాత ఇందులోకైతే నేను గరం మసాలా 1 టీ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేస్తున్నాను. కారం వేసుకున్న తర్వాత ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి, ఎంత కావాలో చూసి అంత. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని మిక్స్ చేసుకోండి. ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఒక 3 మినిట్స్ అలా వేగనివ్వండి, ఈ కారం అంతా ఆలూకి పట్టేలాగా. తర్వాత ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఈ ఆలూ ఫ్రై అనేది మనం సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంతేనండి, సింపుల్గా ఈ ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.